ఓం నమ శివాయ. హరహర మహాదేవ, రక్ష రక్ష భైరవ. మన విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుడు ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం ఎల్లవేళలా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, అలాగే ఈ పరాభవనామ సంవత్సరంలో మీకు సకల శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మనం ప్రతి ఏటా మీకు చెప్తా ఉన్నాను, డిసెంబర్ 31 జరుపుకోము. మనం ఎప్పుడూ రాశి ఫలితాలు ఉగాది ముందే ఇవ్వాలి. అలాగే మనం ఈ ఉగాది ముందే ఈ రాశి ఫలితాలని మనం అందిస్తూ ఉన్నాం. అయితే ఈ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, ముఖ్యంగా ప్రధానమైనటువంటి గ్రహాలు అంటే శనీశ్వరుడు, గురువు, రాహుకేతువులు ఎక్కువ కాలం సంచరించేవారు వీరే. వీరి మీద ఆధారపడి ఈ సంవత్సర ఫలితాలు అయితే ఉంటాయి. మనం ఎప్పట్లాగే మిగతా గ్రహాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు కాబట్టి ఆ ఫలితాలని మనం 15 రోజులకు ఒకసారి ముందు మీకు ఇవ్వటం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది మాత్రం ఇవి గోచార ఫలితాలు, వ్యక్తిగత జాతక ఫలితాలు కాదు. యూనివర్సల్గా మనం చెప్తున్నాం. ఇందులో కాస్త బాగున్న వారికి వ్యక్తిగత జాతకంలో కూడా మీకు బాగుందనుకోండి, అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. వ్యక్తిగత జాతకంలో బాగులేకుండా ఉండి ఇక్కడ అద్భుతంగా ఉన్న కాస్త మధ్యస్థంగా ఉంటుంది. అందువలన తప్పకుండా ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా చూపించుకోవటం మంచిది. అలాగే నక్షత్రాల వారీగా కూడా నేను మీకు ఈ ఫలితాలను ఇవ్వటం జరిగింది. ఏ నక్షత్రం వారు అవి మీరు చూసుకోవచ్చు. అలాగే ఈ ఏడాదంతా ఎలాంటి పరిహారం చేసుకోవాలో కూడా చెప్పటం జరిగింది. ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చివరి వరకు ఈ వీడియోను మీరు పూర్తిగా చూడండి. పరిహారాలు కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. అలాగే మన వీడియోలన్నీ మీరు ఒక్క లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ గ్రోత్ కోసం మీరు 10 మందికి షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా షార్ట్స్లో కూడా అనేక విషయాలు మీకు మంచి మంచి విషయాలు చెప్తున్నాను. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. తులారాశి పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారికి ఈ ఏడాది గోచార ఫలితాలు ఎలా ఉంటాయో ఒకసారి పరిశీలన చేద్దాము. ముందుగా ఈ రాశిలో ఏ నక్షత్రాల వారు ఉంటారు? చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ రాశిలో ఉంటారు. ఈ రాశి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. మరి తులారాశి వారికి అంటే మనకి ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయంటే ప్రధాన గ్రహాలైనటువంటి వాటి యొక్క సంచారం మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా శని గోచారం ఎలా ఉందో చూద్దాం. శనీశ్వరుడు మీ రాశికి 6వ ఇంట్లో మీనరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ 6వ రాశిలో సంచరించడం అనేది అత్యంత యోగదాయకం అని చెప్పచ్చు. అలాగే రుణబాధల నుంచి విముక్తి అవుతుంది. శత్రువులపై విజయానికి మరియు వృత్తిలో అడ్డంకులు కూడా తొలగిపోతాయి. ఎవరైనా మీకు ఎనిమీస్ ఉన్నా వారు మీకు తగ్గటం జరుగుతుంది. అలాగే ఎటువంటి అడ్డంకులు కూడా మీ యొక్క ప్రొఫెషనల్గా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోతాయి. మరి గురుగ్రహం అంటే బృహస్పతి గురువుగారు గోచారం ఎలా ఉంది అంటే సంవత్సర ఆరంభం నుండి జూన్ 2వ తేదీ వరకు భాగ్యస్థానం అంటే 9వ ఇంటిలో గురువు సంచారం చేయటం అనేది మంచి యోగాన్ని ఇస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ 31 వరకు 10వ ఇంట్లో ఉంటాడు, కర్కాటకంలో సంచరిస్తూ ఉంటాడు. మరల అక్టోబర్ 31 లాభస్థానమైన 11వ ఇంట్లో సింహరాశి ప్రవేశం. అక్కడి నుంచి జనవరి 25, 2027 మళ్ళీ వక్రగతిలో 10వ స్థానమైనటువంటి వృత్తి స్థానంలోకి వస్తాడు. అలాగే రాహుకేతువుల గోచారం కూడా 5వ ఇంట్లో ఉన్న రాహువు 11వ ఇంట్లో కేతువు ఉన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 6 నుంచి కూడా 4వ ఇంట్లోకి రాహు వస్తున్నాడు.
అలాగే కేతువు 10వ ఇంట్లోకి మారుతున్నాడు. ఒక్కసారి ఈ ఏడాదంతా ఎలా ఉంటుందో విశ్లేషణ చేద్దాం. ఏ పనైనా మీరు చేపట్టినా ఒక టైం సెన్స్తో చేయటం అనేది ఒక అదృష్టంగానే భావించాలి. ఈ ఏడాది మీకు మ్యాక్సిమం బాగుందనే చెప్పాలి. చాలా వరకు అద్భుతంగానే ఉంది. కొన్ని విషయాల్లో చాలా కరేజియస్గా మీరు నిర్ణయాలు తీసుకుంటారు. చాలా ధైర్యం, పేషెన్స్, అలాగే ఒక కాన్ఫిడెన్స్. ఈ కాన్ఫిడెన్స్తో మీరు తీసుకున్నటువంటి డెసిషన్స్ మంచి లాభాలనైతే ఇస్తాయి. అలాగే మీ యొక్క సెల్ఫ్ స్వశక్తిని ఎవరైతే నమ్ముకుంటారో వారికి విజయాలు తథ్యం. ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, ఎవరి సలహాలు వినకూడదు. మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోండి. మీలో ఉన్న శక్తిని మీరు తెలుసుకోగలిగితే ఈ ఏడాది చాలా అద్భుతాలైతే సాధించగలుగుతారు. అలాగే స్త్రీల సహాయం కూడా మీకు ఉంటుంది. కొన్ని పనుల్లో వారి పాత్ర కీలకం కాబోతుంది. ముఖ్యంగా మగవారికైతే మీ ఇంట్లో మహిళలు, భార్య కావచ్చు, ఇతరత్ర సోదరీమణులు కావచ్చు, తల్లి కావచ్చు, ఎవరైనా సరే, లేదు మీ ఫ్రెండ్స్లో కావచ్చు, మంచి కోఆపరేషన్ అయితే ఉంటుంది. అలాగే కొన్ని ఇంపార్టెంట్ మ్యాటర్స్ చాలా కాన్ఫిడెన్స్గా ఉంచుతారు. కీలకమైన సమాచారాలన్నీ కూడా రహస్యంగా ఉంచటం. అలాగే ఒక ధర్మ మార్గంలో మీరు ప్రయాణం చేయటం వలన మీ ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. ఎందుకంటే మనం అనుసరించేటువంటి మార్గం చెడుగా వెళ్ళిందనుకోండి, ఆర్థికంగా ఇన్స్టెంట్గా ఆ రోజుకి 10 రూపాయలు వచ్చినా అది మరో రూపంలో కోల్పోతాం. అదే ధర్మ మార్గంలో సంపాదించేది ఎప్పటికీ స్థిరంగా వృద్ధి చెందుతూనే ఉంటుంది. ఇక ఆదాయం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వచ్చిందంతా మనదే అనుకోకూడదు. ఖర్చులు కూడా ఒక ప్లాన్ ప్రకారం మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక కుటుంబ పరిస్థితుల గురించి చూస్తే మీరు చాలా ఫ్యామిలీ పరంగా మీకు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అయితే మీరు ఫ్యామిలీపై చూపిస్తారు. అలాగే కొంతమందికి ఈ రాశి వారికైతే తండ్రి యొక్క సహకారం కూడా మీకు అన్ని విధాలుగా ఉంటుంది. అయితే మీ అమ్మవారి వైపు బంధువులతో మాత్రం మాట పట్టింపులు లేకుండా చూసుకోండి. మేనమామలతో కానీ ఇలా కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఇక ఇరుగు పొరుగు వారితో మాత్రం స్వల్పమైనటువంటి మనస్పర్ధలు, చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. అది కూడా ఒక విధంగా చెప్పాలంటే అన్నెసరీగా వారు మిమ్మల్ని ఏదో అనటం, మీరు ఎంత మౌనంగా ఉన్నా సరే వారు మిమ్మల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేయటం జరుగుతుంది. అయినప్పటికీ కూడా కాస్త ఓపికగా, సహనంగా ఉంటే చాలా మంచిది. గృహంలో శుభకార్యాలు చేస్తారు. ఆధ్యాత్మిక వ్యక్తులతో కూడా సాంగత్యం మీ జీవితాన్ని మార్చేస్తుంది. కొంతమంది గురువుల సాంగత్యం మీకు అద్భుతంగా ఉంటుంది. గురు సాంగత్యం ఎప్పుడూ కూడా ఒక వెలుగు వైపే నడిపిస్తుందని మర్చిపోకూడదు. అలాగే విదేశీ ప్రయాణాలు చేసేవారికి కూడా అనుకూలంగా ఉంది. ఇక కొంతమంది మీ గృహంలో ఏదైనా రిపేర్స్ ఏమైనా ఉంటే ఇంటికి సంబంధించి అవి చేయాలనేటువంటి తపనైతే కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి శక్తికి మించిన ప్రయత్నాలు కూడా చేయటం జరుగుతుంది. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే కొంత గతం కంటే మెరుగయ్యే పరిస్థితి ఉంది. ఎప్పటి నుంచో బాధిస్తున్న సమస్యలకు కూడా కొంత అంటే ఒక విధంగా చెప్పాలి అంటే దీర్ఘకాలిక సమస్యలు ఆరోగ్యపరంగా ఏదైనా వ్యాధితో మీరు బాధపడినట్లయితే కొంత ఉపశమనం అయితే కనిపిస్తూ ఉంటుంది. కొంత రిలాక్స్ అయితే ఆరోగ్యపరంగా ఉంటుంది. ఇక స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నాలు చాలా సానుకూలంగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు ఉన్న వాళ్ళకి విజయం మీ వైపే ఉండేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఈ కోర్టు వ్యవహారాలు అవి ఉన్నవారు మీరు ఏమాత్రం సాక్షులతో మాట్లాడినా ఏం చేసినా మీ వైపు వారు చెప్పే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కూడా తగ్గి తిరిగి ఒకటయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఎవరైనా దంపతులు గతంలో ఏదైనా గొడవపడి విడిపోయినా సరే మీరు మరలా వారితో మాట్లాడి ఒకరికొకరు మీరు డైరెక్ట్గా మాట్లాడుకోండి, మధ్యవర్తులు కాకుండా. మీలో ఉన్న లోపాన్ని నేరుగా ఒప్పుకోండి. మరలా తిరిగి ఒకటయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. వివాహం కాని వారికి కూడా ఈ ఏడాది వివాహ ప్రయత్నాలు కూడా సక్సెస్ఫుల్గానే ఉంటాయి. మరి రాజకీయ నాయకుల జీవితం ఎలా ఉండబోతుంది ఈ ఏడాది అంటే ప్రజాదరణ కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలం అవుతూ ఉంటుంది.
అలాగే కొంతమందికి కొన్ని వర్గాల వారికి కొన్ని సంక్షేమ పథకాలు అందాలి అనేటువంటి తపన మీకు ఉంటుంది, అది కూడా నెరవేరుస్తారు. ఇలాంటి పనులు చేయటం ద్వారా కూడా వారి మనస్సుల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని కూడా ఈ రాజకీయ నాయకులు సంపాదిస్తారు. అద్భుతమైనటువంటి యోగం అయితే కనిపిస్తూ ఉంది. నిరుద్యోగులకు చూసినట్లయితే అవకాశాలు మెరుగుపడతాయి, కష్టానికి తగ్గ ఫలితం కూడా దక్కే సూచన అయితే ఉంది. మరి ఉద్యోగస్తులకు కూడా శుభ ఫలితాలే ఉంటున్నాయి. నలుగురిలో మీ పట్ల ఒక రకమైనటువంటి గౌరవం ఉంటుంది, రెస్పెక్ట్ అనేది బాగా పెరుగుతుంది, ప్రమోషన్లు వస్తాయి, అలాగే అధికారుల యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి. ఇక దూర ప్రాంతాలకు బదిలీ కూడా అయ్యే సూచనలు ఉన్నాయి. అయితే ఈ బదిలీల వలన కొంతమంది కుటుంబానికి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి విద్య, వైద్య, సాంకేతిక, ఉపాధ్యాయ, న్యాయవాద వృత్తుల వారికైతే చాలా అనుకూలంగా ఉంది. మీరు మీ వృత్తులలో ఒక మంచి మార్పులైతే చేసుకోగలుగుతారు. వ్యాపారస్తులకు కూడా లాభాలు సంపాదిస్తారు. నూతన పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం అందులో భారీగా పెట్టాలి అనుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మీరు ప్రాక్టికల్గా థింక్ చేయండి. థింక్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఫైనాన్స్ వ్యాపారస్తులకైతే బాగుంది. డబ్బులు కాస్త అటు ఇటు అయినా వసూలు చేసుకునేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. షేర్ మార్కెట్ మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏదో ఒక చిన్నపాటి ఇన్వెస్ట్మెంట్సే పెట్టుకోండి తప్ప పెద్ద పెద్దగా పెట్టేసి చేతులు ఎత్తేసే పరిస్థితులు మాత్రం రాకుండా చూసుకోండి. ఇక కళాకారులకు టీవీ, సినీ, ఇతర కళాకారులకు అందరికీ అనుకూలంగా ఉంది. కొత్త అవకాశాలు రావటం, ఆర్థికంగా కూడా కొంత నిలదొక్కునేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఏమిటంటే టీవీ షోలు చేసేవారికైతే చాలా బాగుంది. మీకు మంచి రెమ్యూనరేషన్ కూడా అందేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక క్రీడా రంగం వారికి చూసినట్లయితే అనుకూలంగా ఉంది. చాలా పెద్ద పెద్ద కాంపిటీషన్స్లో పాల్గొనేటువంటి అవకాశాలు వస్తాయి. కాకపోతే ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉంది కదా అని చెప్పేసి మీరు వెనక్కి తగ్గిపోవద్దు. ఇంట్లో వాళ్ళని కూడా కన్విన్స్ చేసి పోటీల్లో పాల్గొనే ప్రయత్నాలు అయితే చేయండి. విద్యార్థుల సంగతి చూద్దాం. బాగుంది. మంచి మార్కులు సంపాదించుకోవాలనే ప్రయత్నం నెరవేరుతుంది. అయితే ఎక్కువ సమయాన్ని మీరు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎంత కాన్సన్ట్రేట్ చేస్తే అంత అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మనకి ముద్దొచ్చినప్పుడే సంకెక్కాలి అంటారు ఎవరైనా సరే. అంతేగాని మీకు నచ్చినప్పుడు చేస్తామంటే కాదు. ఇప్పుడు మీకు యోగించే కాలం కాబట్టి బాగా చదువుకోండి. చదువుకుంటే తప్పకుండా మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇక వ్యవసాయదారులకు చూస్తున్నట్లయితే రెండవ పంట బాగా కలిసి వస్తుంది. మొదటి పంటలో వచ్చిన నష్టం రెండవ పంటలో కాస్త లాభం ద్వారా మీకు అది బ్యాలెన్స్ అయితే అయిపోయే సూచనలు ఉన్నాయి. కౌలు రైతులకైతే సాధారణంగానే ఉంది. ఇక నర్సరీ, ఔషధ మొక్కలు పెంచేవారికైతే చాలా బాగుంది. చేపలు, రొయ్యల చెరువులు, పౌల్ట్రీ వారికైతే మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ రాశి మహిళలకు చూద్దాం. మహిళలకైతే అంత అనుకూలంగా ఉంది. ఎవరైనా మీ కుటుంబంలో మీ పట్ల కాస్త వ్యతిరేకత చూపించినా సరే వారిని మీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారు. మీరేమిటో అర్థమయ్యేటట్టు మీరు ప్రవర్తించటం ద్వారా వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటం, మీ మాటను సపోర్ట్ చేయటం కూడా జరుగుతుంది. అలాగే మీ జీవిత భాగస్వామితో, మీ హస్బెండ్తో కూడా ఎటువంటి విభేదాలున్నా మీరు ఓపెన్ డిస్కషన్ చేసినట్లయితే అవి కూడా తొలగిపోయే పరిస్థితి. సంతోషంగా జీవిస్తారు. సంతానం లేని వారికి కూడా సంతాన భాగ్యం ఉంది. మీరు డాక్టర్లను సంప్రదించినట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీకు క్యూర్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే ఆదాయాన్ని, ఖర్చుని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. ఇంట్లో మీ వారు ఇచ్చినటువంటి డబ్బుని, లేదు మీరు కూడా ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా వచ్చిన ఆదాయాన్ని ఏ విధంగా ఖర్చులను కూడా బ్యాలెన్స్ చేసుకోవాలో మీరు చాలా చక్కగా, తెలివిగా చేసుకోగలుగుతారు. మీకు నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. అలాగే బంధువుల ద్వారా మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. కొంతమంది బంధువులు మీకు కాస్త ఇబ్బంది పెట్టే సూచనలు ఉంటాయి. వారితో మనస్పర్ధలు కూడా వస్తాయి. అందువలన సాధ్యమైనంత వరకు ఎవరైనా ఏదైనా అన్నా పడ్డవాడు చెడ్డవాడు కాదు, అలా ఊరుకుంటే ఏదీ లేదు. మరి నక్షత్రాల వారీగా చూద్దాం.
చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారికి ఎలా ఉందంటే వృత్తి వ్యవహారాలన్నీ బాగానే ఉంటాయి. అధికారులతోనూ మరియు వర్కర్స్తో కూడా స్నేహంగా ప్రవర్తిస్తూ అన్ని రకాలైన పనులు కూడా సకాలంలో వేగంగా పూర్తి చేసుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పొందుతారు. వ్యాపారంలో కూడా కొంత ఎక్స్పెరిమెంట్లు కూడా చేసే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే ఆదాయం ఖర్చు కూడా సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. పాత రుణాలు తీర్చాలనేటువంటి ఆలోచన వస్తుంది. వాటి మీద దృష్టి పెట్టి కొంత తీర్చే ప్రయత్నం చేస్తారు. అలాగే ఆరోగ్యపరంగా కూడా మీ హెల్త్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు. అంతా బాగుంది. మరి స్వాతి నక్షత్రం వారికైతే మీరు ఎక్కువగా విజ్ఞాన వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం, కొన్ని విషయాల్లో చెప్పాలంటే ఇట్టే చేసి పాడేస్తారు. కాకపోతే మరికొన్ని విషయాల్లో మాత్రం చాలా కఠినమైనటువంటి శ్రమ పడటం, శ్రమతోనైనా పూర్తి చేస్తారు. ఎక్కడా తగ్గేదే లే అన్నట్టుగా ఈ స్వాతి నక్షత్రం వారు ఉంటారు. అయితే కొన్ని విషయాల్లో మాత్రం అన్నసరిగా మీరు ఓవర్ థింకింగ్ చేసి బుర్రపాడు చేసుకోవడం అయితే అంత మంచిది కాదు. వాహనాలు, అలంకరణ వస్తువులు కొనుగోలుపై ఎక్కువగా దృష్టి పెట్టే పరిస్థితి అయితే ఉంది. అలాగే ఎవరైనా బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. మరి విశాఖ నక్షత్రం 1, 2 పాదాల వారికి ఎలా ఉంటుంది? కుటుంబ సభ్యుల సహకారం ఎన్నో అంశాలలో చాలా బాగా ఉపయోగపడతాయి. సహజంగా రోజువారీ కార్యక్రమాలు అన్నీ కూడా సకాలంలోనే పూర్తి చేయగలుగుతారు. అలాగే ఎవరితోనైనా స్నేహభావాన్ని ప్రదర్శించటం, ఏదైనా ఒక సమస్య ఉంటే ఆ సమస్యను తగ్గించుకోవటానికి, కొత్త సమస్యలు రాకుండా చూసుకోవటానికి మీ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. అలాగే వృత్తి విషయాలలో కొద్దిగా మీ నాలెడ్జ్ని అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అందులో కూడా సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఇటు బిజినెస్ కావచ్చు, ఏదైనా సరే ఎంత నాలెడ్జ్ని మీరు అప్డేట్ చేసుకుంటే అంతగా ప్రొఫెషనల్గా కూడా ఎదగటానికి అవకాశం ఉంటుంది. అందులో మీరు సిద్ధహస్తులుగానే చెప్పాలి. మరి తులారాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి రాజయోగం కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. మరి ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేసుకోవాలి? రాహుకేతువులకి ఈ ఏడాదంతా రాహు పీడా పరిహార మంత్రాన్ని, కేతు పీడా పరిహార మంత్రాన్ని చదువుకుంటే సరిపోతుంది. మీరు ఈ మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మీకు ఇప్పుడు చెప్పటం కూడా జరుగుతుంది. మీరు ఈ మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది. మహాశీర్షో మహావ్రక్తో మహాధ్వంష్ట్రో మహాయశః అతనుచ్చోర్ధ్వ కేశచ్చ పీడాం దహతు మే తమః. కేతుపీడా పరిహార మంత్రం. అనేక రూప వర్ణచ్చ శతశోధ సహస్రశః ఉత్పాత రూపీ ఘోరచ్చ పీడా దహతు మే సికిః. ఈ 2 మంత్రాలు అంటే కాస్త పలికేటప్పుడు ఇబ్బందిగా ఉండొచ్చు, అందువలన డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. చక్కగా మీరు కాస్త శ్రమపడి కంఠస్థ పెట్టినట్లయితే మీకు చక్కని యోగం ఉంటుంది, మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా అద్భుతమైన ఫలితాలు కావాలంటే మన పీఠంలో ఎలాగే మనం ప్రతి అమావాస్య పౌర్ణమికి కూడా ఈ యాగాలు జరుగుతూ ఉంటాయి మీకు పరిహారాల కోసం. అందులో పరోక్షంగానైనా సరే మీరు పాల్గొన్నట్లయితే పరాభవనామ సంవత్సరంలో పరాభవాలు లేకుండా అద్భుతమైన విజయాలతో ముందుకు వెళ్తారు. మరి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.